నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. అంటే తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో కూడా ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ విత్డ్రా చేసుకుందో అభ్యర్థిత్వం, అప్పటి నుంచి కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అంటే రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2 సార్లు అధికారం నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో చేతులు ఎత్తేయడంతో ఇప్పుడు గ్రాడ్యుయేట్లు, టీచర్, ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ నెలకొన్నటువంటి నేపథ్యం. అంటే 7 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్నటువంటి 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరగబోతున్నటువంటి ఈ ఎన్నికల్లో ఎవరి స్ట్రాటజీలు వారు, ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నటువంటి పరిస్థితి, ప్రచారం కూడా వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సో ఇప్పుడు ఎన్నికల నుంచి బీఆర్ఎస్ పార్టీ అవుట్ అవడంతో పట్టభద్రులు, ఉపాధ్యాయులు కూడా ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలో ఎవరి వైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠను రేపుతోంది. సో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో విజయ్ డంకా మోగించి ఫుల్ జోష్ మీద ఉన్నటువంటి బీజేపీ ఢిల్లీ ఫలితాలే కొంత రాష్ట్రంలో 3 ఎమ్మెల్సీ స్థానాలతో పాటుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీకి గెలుస్తాయనేది ఆ పార్టీ యొక్క నేతల్లో ఉన్నటువంటి ధీమా. సో ఇప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర కాంగ్రెస్ కొంత నిరాశ మిగిల్చినప్పటికీ కూడా తెలంగాణలో ఆ ప్రభావం ఎంత మాత్రం ఉంటుందనే అంచనాలు కూడా వేసుకుంటున్నారు. సో ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తమదే పైచేయి అవుతుందనే ధీమా ఇప్పుడు ప్రస్తుతం 2 అధికార పార్టీలు కూడా, ఒకటి కేంద్రం, ఒకటి రాష్ట్రంలో కొంత ధీమాగా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం అని కూడా ప్రకటించింది ఈ నేపథ్యంలో. అయితే ఏ ఈక్వేషన్స్తో నిర్ణయం తీసుకుంది, ఎవరితో ఏ ఒప్పందం చేసుకుంది అనేది కొంత చర్చ జోరుగా సాగుతుంది. పరోక్షంగా ఏ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు తెలుపుతోంది, ఇన్సైడ్గా కొంత ఎవరికి సహకరించబోతున్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో విస్తృతంగా జోరుగా సాగుతుంది. సో ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇండైరెక్ట్గా బీజేపీకి సహకరించిందన్న ప్రచారం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆ వాదన వినిపిస్తోంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి దాన్ని కొంత విమర్శలు చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత. మరోవైపు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ నడిపించినటువంటి ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్సీ కవిత నిందితురాలుగా ఉన్నటువంటి లిక్కర్ స్కామ్లు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. సో ఇప్పుడు లిక్కర్ స్కామ్లో కీలక నిందితురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవితను బయట పడేందుకు కూడా కేసీఆర్ బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారన్న ప్రచారం కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విస్తృతంగా సాగింది అన్నాడు. సో ఇప్పుడు ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు స్కామ్, లిక్కర్ స్కామ్లు అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్లు రాష్ట్రంలో బాగానే డ్యామేజ్ చేసినటువంటి వ్యవహారం. అదీ కాక ఢిల్లీ లిక్కర్ స్కామ్లో రిమాండ్ ఖైదీగా 5 నెలలు తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితకు కేరళ లిక్కర్ బిజినెస్లో కూడా పాత్ర ఉందన్న ఆరోపణలు తాజాగా పెద్ద ఎత్తున వివాదాస్పదమయ్యాయి, పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అందులో భాగంగానే రహస్య ఒప్పందం జరిగి బీజేపీని గెలిపించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ దూరమైందనే అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ఎస్సీ, బీసీల ఫార్ములా ప్రయోగించాలని ప్రయత్నాలు చేస్తోంది. ఒకవైపు బీసీ నేత ఆర్ కృష్ణయ్యను, మరోవైపు మందకృష్ణ మాదిగా కూడా కొంత ముందు పెట్టి రాష్ట్రంలో చక్రం తిప్పడానికి పెద్ద ఎత్తున బీజేపీ స్కెచ్ గీస్తోంది. అందులో భాగంగానే ఆర్ కృష్ణయ్యకు మరోసారి రాజ్యసభ సభ్యత్వం, మందకృష్ణకు పద్మ అవార్డు దక్కాయి అనే విమర్శలు కొంత బీజేపీ పైన పెద్ద ఎత్తున అనేక మంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఒప్పందం ప్రకారం బీఆర్ఎస్ కనుక బీజేపీతో కలిసి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడుకు చెక్ పెట్టొచ్చనే అంచనాల్లో బీజేపీ ఉవ్విల్లూరుతుంది ఎప్పటి నుంచో. ఈ క్రమంలోనే కేంద్రంలో కారు పార్టీ స్టీరింగ్ రిమోట్ను తమ చేతుల్లో పెట్టుకున్నారనేది బహిరంగంగా తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి చర్చ. ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించడంతో ఖచ్చితంగా రాబోయే జనరల్ ఎలక్షన్స్ నాటికి బీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందాలు బయటపడతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్తో కుదిరినటువంటి ఒప్పందం కారణంగానే రాష్ట్రంలో బీజేపీ 8 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళే విమర్శలు చేయటం. సో ఈ నేపథ్యంలోనే ఎవరు ఊహించినటువంటి విధంగా బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందన్న టాక్ కూడా ఉంది. ఇప్పుడు అదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ను పోటీకి దూరం చేసి 3 ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు భారీ స్కెచ్ వేసిందని విమర్శలు కాంగ్రెస్, వామపక్ష, కొంత ఉపాధ్యాయ సంఘాల నుంచి ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్ సపోర్ట్ అది బీజేపీకి లబ్ధి చేకూరుతుందా, లేదంటే ఇప్పుడు ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్, బీజేపీ మధ్య ఎన్నికలు సాగితే 2 జాతీయ పార్టీల్లో ఎవరిది పైచేయి అయ్యే అవకాశం ఉంది? 2 అధికార పార్టీలు, ఒకటి బీజేపీ కేంద్రంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ రెండింటి మధ్య ప్రధానమైనటువంటి పోటీ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ దూరం అని ప్రకటించినటువంటి సందర్భంగా ఎవరికి ఎడ్జ్ అయ్యే అవకాశం ఉంటుంది? మరోవైపు ఖచ్చితంగా బీఆర్ఎస్ ఇండైరెక్ట్ సపోర్ట్ బీజేపీకి ఇచ్చి ఖచ్చితంగా గెలిపించే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.